వెల్కమ్ టు వినయ్ స్పెషల్ ఫోకస్. ఆదివాసీల ఊపిరి సమ్మక్క సారక్కల ముద్దు బిడ్డ ఆమె. మేడారం గద్దపై ఎగిరిన ఎర్రజెండా ఆమె. కొమరం భీంల తుపాకీ పట్టి విప్లవ శంఖం పూరించిన అంబేద్కర్ రచించిన రాజ్యాంగం చూపిన దారిలో ప్రజాస్వామ్య సమస్యలపై పోరాడిన ఆమెకు ఆమె సాటి. నడిచొచ్చిన దారిని మరవని నైజం ఆమెది. పడిలేసిన కిరటంలా నేడు యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్న ఎమ్మెల్యే సీతక్కపై వినయ్ న్యూస్ స్పెషల్. ఎమ్మెల్యే సీతక్క 1971 జూలై 9న సమ్మక్క సమ్మయ్య దంపతులకు వరంగల్ జిల్లా ములుగు మండలం జగ్గన్నపేట గ్రామంలో జన్మించింది. వివిధ హోదాల్లో పనిచేసి సీతక్క కామ్రేడ్గా దాదాపు 2 దశాబ్దాలు గడిపారు. ఈ సమయంలో ఆమె దళ కమాండర్ నక్సల్ నాయకుడిని వివాహం చేసుకుంది. వారికి ఒక కొడుకు. ఆ సమయంలో తనకు తాను పోలీసులకు లొంగిపోయింది. ఇక ఆమె అజ్ఞాత జీవితానికి గుడ్ బై చెప్పి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. రెండు 2001లో హైదరాబాద్లో న్యాయవాదిగా మారడానికి ఎల్ఎల్బి చదివింది. చట్టం అధ్యయనం చేసిన తర్వాతే ఆమెకు ప్రజా విధానం, పాలనపై ఆసక్తి ఏర్పడింది. సీతక్క సామాజిక సేవలో చురుగ్గా ఉండి స్థానికంగా నాయకురాలిగా పేరున్నందున అప్పుడు చంద్రబాబు ఆమెకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. పోరుబాటును వీడిన సీతక్క రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన ఆమె మొదటిసారి బ్యాలెట్ పోరులో దిగారు. 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ ఆమెకు ములుగు నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేసే అవకాశం కల్పించింది. రెండు 2004లో తొలిసారి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓటమి పాలైంది. 2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపు నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్యపై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన 2014 వరుసగా మూడోసారి టీడీపీ అభ్యర్థినిగా బరిలో అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అజ్మీరా చందులాల్ చేతిలో ఓడిపోయింది.
గుడ్ బై చెప్పి సైకిల్ దిగిన ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అజ్మీరా చందులాల్పై 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్పై పోటీ చేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి అజ్మీరా చందులాల్పై 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్పై పోటీ చేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి అజ్మీరా చందులాల్పై 22,671 ఓట్ల మెజార్టీతో గెలిచింది. నిత్యం ఆదివాసీల కోసం పోరాడే గొప్ప వ్యక్తి సీతక్క. నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజా సంక్షేమం కోసం పోరాడుతున్న సీతక్క రాబోయే రోజుల్లో మరెన్నో పదవులు అధిరోహించాలని వీనైన్ న్యూస్ కోరుకుంటుంది. ఇది ఈరోజు స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి వీనైన్ న్యూస్.